ముందుగా తెలుగు 360 ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది కావడంతో హైదరాబాద్లో ఉన్న అన్ని ఆలయాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి అనుకోవచ్చు. కాకపోతే ఈరోజే ఈ మార్నింగే మనం వచ్చాం కాబట్టి ఇంకా భక్తులైతే ఆలయానికి రాలేదు. కానీ ఈ ఉగాదిని ఎలా జరుపుకుంటారు, అసలు ఆచరించాల్సిన కార్యాచరణ ఏంటి, మనతో పాటు గురువు గారు విజయ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. విజయ్ గారు, ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు కూడాను ఉగాది శుభాకాంక్షలు. అసలుకి ఈ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలంటారు? ఉగాది అనేటువంటిది మనందరికీ కూడాను నూతనమైనటువంటి ఉత్సాహాన్ని, మనందరికీ కూడాను కొత్తదనాన్ని చేకూర్చేటువంటి పండుగ. ఈ పండుగని ప్రతి ఒక్కళ్ళు కూడాను చాంద్రమానాన్ని అనుసరించేటువంటి రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇదే పండుగని తమిళ వాళ్ళు సౌరవత్సరాదిగా, మిగతా రాష్ట్రాల వాళ్ళు బారహస్పత్యమానంగా, కొంతమంది నక్షత్రమానంగా కూడాను ఈ పండుగని జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగని జరిపేటువంటి వాళ్ళు ఎవరైనా సరే అందరికీ కూడాను వివిధ రకాలైనటువంటి ప్రాంతీయ ఆచారాలు ఉంటాయి, వివిధ రకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి. ఎవరికైనప్పటికీ కూడాను నూతన సంవత్సరాది అనేటువంటిది భారతదేశంలో వివిధ రకాలైనటువంటి ప్రాంతాల్లో వివిధ రకాలైనటువంటి పేర్లతో మనందరం కూడాను జరుపుకుంటూ ఉన్నాం. దక్షిణాదిగా ఉండేటువంటి రాష్ట్రాలు మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలన్నీ కూడాను ఇవాళ రోజున ఉగాదిని జరుపుకుంటూ ఉన్నాయి. అసలు ఉగాది విశిష్టత ఏంటి అంటే ఏం చెప్తారు గురుగారు? ఉగాది అనేటువంటిది మనం నూతనమైనటువంటి వత్సర ఆది, యుగ ఆది అనేటువంటిది దానికి ఒక ప్రత్యామ్నాయ నామం. మరి ఉగాది అనేటువంటి దీనికి ప్రత్యేకించి ఏ దేవత కూడా లేదు. మనకు పండగలు కొన్ని దేవత బేస్గా ఉంటాయి. మనకి నెక్స్ట్ శ్రీరామనవమి వస్తే రాముడిని మనం ప్రధానంగా పూజ చేస్తాం. శ్రావణ మాసం వస్తే వరలక్ష్మి వ్రతం అని చెప్పి లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తాం. లేదు అంటే భాద్రపద మాసంలో వినాయకుడికి, ఆశ్వేజ మాసంలో శరన్నవరాత్రులు అనేటువంటి పేరుతో అమ్మవారికి, కార్తీక మాసం శివుడికి, ధనుర్మాసం విష్ణువుకి, ఇట్లా మనం ఎవరికి చేసినప్పటికీ కూడాను ఉగాదికి ప్రత్యేకించి ఒక దేవత మూర్తి అనేటువంటిది ఏమి లేదు. కాలమే స్వామి, కాలమే కాలస్వరూపమైనటువంటి ప్రకృతిని మనం పూజిస్తున్నాము అని తెలియజేసేటువంటిది ఉగాది. మనందరికీ కూడాను ప్రకృతిని ఆరాధించడం అనేటువంటిది హిందూ సంస్కృతంలో చాలా గొప్పదైనటువంటి విషయం. ఆ ప్రకృతి ఆరాధనలో వచ్చేటువంటి కాలస్వరూపమైనటువంటి భగవంతుడికి మనం చేసేటువంటి ఆరాధనే ఉగాది. ఓకే, మరి ఉగాదిని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా జరుపుకుంటారు, మీరు చెప్పినట్లు రాష్ట్రాల విధంగా చూసుకున్నట్లయితే. అయితే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఇంటికి దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, వాళ్ళు ఆచరించాల్సిన కార్యాచరణ ఏంటంటారు? ఉగాది అనేటువంటిది మనం చెప్పుకున్నాం కదా, మనం ఇటీవల మాట్లాడుకున్నప్పుడు చెప్పిందే వత్సర ఆది. మనం ఏ రకంగా అయితే ఇప్పుడు ప్రస్తుత కాలమైన పరిస్థితి రీత్యా చెప్తే జనవరి 1కి న్యూ ఇయర్ రెవల్యూషన్ అని చెప్పి మనందరం కూడా చేస్తూ ఉంటాం కదా, అది మన తెలుగు వాళ్ళందరికీ కూడాను తీసుకోవాల్సినటువంటి న్యూ ఇయర్ రెవల్యూషన్ ఏదైతే ఉందో అది ఈ రోజు నుంచి మనం ప్రారంభం చేసుకోవాలి. మీరు కొత్త పనులు ప్రారంభం చేసుకున్నా, కొత్త నిర్ణయాలు ఏవైనా తీసుకున్నా, మీ భవిష్యత్తు గురించి కార్యాచరణ ఏదైనా చేయాలనుకున్నా కానీ అది ఈ రోజు నుంచి ప్రారంభం చేస్తే మనందరికీ కూడాను మంచి ఫలితాలను ఇస్తుంది అని చెప్పేటువంటిది ఉగాది. మరి మనందరం కూడా ఈ భాగ్యనగరంలో ఉండేటువంటి వాళ్ళే కాదు, ఎక్కడైనా సరే ఉండేటువంటి వాళ్ళు ఈ ఉగాదిని చేసుకునేటువంటి విధానం, ప్రాంతీయ ఆచారాలు మనకు అన్నీ చెప్పుకున్నాం. మనం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉండేటువంటి పద్ధతి ఏంటి అంటే మనం షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని తిందాం. మన తెలుగు రాష్ట్రాలకు మాత్రమే ఉంది. ఈ మిగతా రాష్ట్రాల వాళ్ళు ఉట్టి వేపాకు బెల్లం తినడం కానీ, లేకపోతే ఒక మట్టి కుండలో వేపాకుని వేసి ఉంచి ఆ నీళ్ళని తాగడం కానీ, లేకపోతే బెల్లము వేపాకు నువ్వులు కలిపి తినడం కానీ, ఇటువంటి సాంప్రదాయాలు వివిధ రాష్ట్రాల వాళ్ళందరికీ ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని తీసుకోవడం సాంప్రదాయంగా వస్తుంది. అది ఒక్కొక్క రుచి ఒక్కొక్క భావోద్వేగాన్ని నిర్వచిస్తుంది అని అంటూ ఉంటారు కదా. ఇప్పుడు ఇంటిలో చేసుకోలేని వాళ్ళకి, లేదంటే ఇప్పుడు హాస్టల్స్లో ఉండే వాళ్ళకి, చేసుకోలేని వాళ్ళకి వాళ్ళు ఎలా జరుపుకోవాలి? మన జీవితం ఎప్పుడు కూడాను సుఖమయం కాదు అని చెప్పడానికి చేసేటువంటిదే ఉగాది పచ్చడి. దీంట్లో తీపి, ఎవరికైనా కానీ స్వీట్ మెమరీస్ అంటే మనందరికీ గుర్తొచ్చేది తీపి అనేటువంటిది గుర్తొస్తుంది. మెమరీస్ అనేటువంటి ఎవరైనా కానీ స్వీట్గానే ఉండాలని కోరుకుంటారు. కానీ ఎప్పుడు కూడా అదే మనకు కాలమానంలో ఉండదు కాబట్టి మనందరికీ కూడాను చేదైనటువంటి జ్ఞాపకాలు ఉంటాయి, బాధాకరమైనటువంటివి, ఘాటైనటువంటివి
కొన్ని క్షణాలు ఉంటాయి. ప్రతి మనిషి జీవితంలో కూడాను ఈ 6 రుచులు ఏవైతే ఉన్నాయో తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు ఇవైతే ఉన్నాయో ఇవన్నిటితో కూడినటువంటి భావాలు మనందరికీ కూడా కలుగుతాయి. ప్రతిరోజు మనం సంతోషంగా ఉండం, ప్రతిరోజు మనం బాధగా ఉండం, ప్రతిరోజు మనం ఉత్సాహంగా కూడా ఉండం. కాబట్టి ఒక్కొక్క రోజు మనకి ఒక్కొక్క రకమైనటువంటి భావోద్వేగాలు ఏ రకంగా అయితే ప్రతినిత్యం వస్తూ ఉంటాయో అలాగే ఉగాది పచ్చడిలో ఉండేటువంటి ఈ 6 రుచులు కూడాను మనకు ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి భావోద్వేగాలకి, నవరసాలకి ప్రతీక. ఈరోజు ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు ఆలయం తెరిచి ఉంటుంది దర్శనం కోసం? స్వామివారి ఆలయం ఉదయం 4 గంటలకి సుప్రభాత సేవతో ప్రారంభమైంది. 5:30 నుంచి కూడాను ప్రస్తుతం వరకు కూడాను సర్వదర్శనం జరుగుతోంది. 8:20 వరకు కూడా స్వామివారికి దర్శనం జరుగుతుంది. 8:20 నుంచి 9 గంటల వరకు కూడాను నైవేద్య విరామం ఉంటుంది. 9 గంటల నుంచి కూడాను రాత్రి 9 గంటల వరకు కూడాను స్వామివారికి సర్వదర్శనం ఉంటుంది. సాయంత్రం కైంకర్యాలన్నీ కూడా 4:30-5 మధ్యలో స్వామివారికి సాయంత్ర కైంకర్యాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత రాత్రి 9 గంటల వరకు కూడా ఏకాంత సేవ పర్యంతము స్వామివారి దర్శనం అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు 10 గంటల నుంచి కూడా స్వామివారికి ఉగాది ఆస్థానము, పంచాంగ శ్రవణం అనేటువంటి కార్యక్రమాలు స్వామివారి ఆలయంలో జరుగుతున్నాయి. కొంతమంది అమావాస్య అని చెప్పేసి ఆగుతున్నారు. అమావాస్య గురించి చాలా సందేహాలు ఉన్నాయి. అసలు ఉందా, అయిపోయిందా, ఉగాది జరుపుకోవచ్చా లేదా, ఏమంటారు? దీనికి క్షీణ తిథి అని పేరు. కొన్ని తిథులు మనకు పూర్తిగా ఉండవు. మనకు చంద్రమానం ప్రకారం చంద్రుడు తిరిగేటువంటి దాన్ని బట్టి మనందరికీ కూడాను ఈ తిథి అనేటువంటిది ఉంటుంది. చంద్రుడు ఒక ప్రదక్షిణ చేస్తే ఒక తిథి అనేటువంటిది మనందరికీ కూడా తెలిసిందే. ఈ చంద్రుడు దూరంగా వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు ఆ తిథి మనకు 26 గంటల వరకు కూడాను ఉంటుంది. చంద్రుడు మనకు భూమికి దగ్గరగానే ఉండి వెంటనే తిరిగి వచ్చేసినప్పుడు ఆ తిథి మనకు 18 గంటలు ఎంతకన్నా తక్కువ కూడాను ఒక్కొక్కసారి వస్తుంది. ఇట్లా ఒక్కొక్కసారి తక్కువగా వచ్చినప్పుడు మనకి ఇట్లాంటి పండగల్లో వచ్చేటువంటి చిన్న చిన్న తిథి భేదాలన్నీ వస్తున్నాయి. ఇవాళ రోజున 7:50 పాడ్యమి తిథి వస్తే కూడాను రేపు ఉదయం 5:40 పాడ్యమి తిథి వెళ్ళిపోతుంది. కాబట్టి అసలు రేపటికి లేదు పాడ్యమి తిథి. ఈ రోజే పాడ్యమి తిథి ఉంది కాబట్టి ఇవాళ రోజునే మనందరం కూడాను ఉగాది పండుగ చేసుకోవడం అనేటువంటిది సూచనీయమైనటువంటి అంశం. మీరు ముందు చెప్పినట్లు ఇంకా వస్త్ర గురించి చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఉగాది అంటే ఈ రోజు ఎలా ఉంటుందో అలా అనేటువంటిది మనందరికీ కూడాను పండగ అంటే సామాన్యం ఏమిటంటే అందరం కూడాను చక్కగా అభ్యంగన స్నానం అంటే ఇప్పుడు ఎవరు చేస్తున్నారో లేదో తెలియదు కానీ అభ్యంగన స్నానాలు చక్కగా ఒళ్ళంతా కూడా నూనె అలదుకొని స్నానం చేసి దాని నూతనమైనటువంటి వస్త్రాలను ధరించి పెద్దవాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని, ఇంటి గృహదేవతలు, కులదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని తర్వాత ఈ ఉగాది పచ్చడి స్వీకరించడం అనేటువంటిది మనందరికీ కూడా సాంప్రదాయంగా వస్తుంది. ఈ రోజున ఏ రకమైనటువంటి కార్యాచరణతో మనందరం కూడా ఉంటామో సంవత్సర పర్యంతము కూడాను అదే రకమైనటువంటి కార్యాచరణతో, అదే రకమైనటువంటి భావోద్వేగాలతో మనం గడుపుతాము అనేటువంటిది మనకు పెద్దవాళ్ళ నుంచి వస్తున్నటువంటి ఉవాచ. కాబట్టి అందరూ కూడా వాళ్ళ రోజున వీలైనంత వరకు ధార్మికమైనటువంటి కార్యక్రమాలతో, బంధు స్నేహితులతో మంచి అయినటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ గడపాలని చెప్పి కోరుకోవాలి. అంటే ఎవరో కూడాను పండుగ రోజున మనం బాధపడాలని చెప్పి మనం ఎవరు కూడా అనుకోం. కాబట్టి ఆ రకమైనటువంటి కార్యాచరణ మనందరం కూడా చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ అండి. సో చూసుకున్నట్లయితే ఉగాది అంటేనే యుగానికి ఆది అని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఈ రోజు ఎలా అయితే జరుపుకుంటారో ఈ సంవత్సరం అంతా కూడా అలానే ఉండబోతుంది అని గురువు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శివతో వీణా, హైదరాబాద్ నుంచి.